మనం మాట్లాడుకున్నాం. ఇక ఏ మంత్రి ఏమన్నా చూద్దాం ఒకసారి. హరీష్ రావు ఓ కలెక్షన్ బాయ్. కోమటిరెడ్డి గమ్మత్ మాట్లాడాడు. హరీష్ రావు కలెక్షన్ బాయ్ అంటే ఏం కలెక్షన్ చేస్తారంటే కాంట్రాక్టర్ దగ్గర పైసలు వసూలు చేసి అవి పట్టుకొచ్చి కేసీఆర్కి ఇచ్చుడే హరీష్ రావు పని అట. కాంట్రాక్టర్ దగ్గర వసూలు చేయడానికే పనికొస్తాడు. కాళేశ్వరంపై ఆయనకి అవగాహన లేదు. ఆయన చెప్తే మేము వినాలా అసెంబ్లీలో మండిపడ్డ మంత్రి వెంకటరెడ్డి. తర్వాత శ్రీధర్ బాబు ఏమంటాడు, కాళేశ్వరంపై మేము జ్యుడిషియల్ ఎంక్వైరీని కోరుతున్నాం. మేనిఫెస్టోలో అదే పెట్టినాం, మేనిఫెస్టోలో జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుతామని పెట్టినాం, గరే చేస్తాం ఇప్పుడు అని చెప్పి శ్రీధర్బాబు చెప్తున్నాడు. సిబిఐ ఈడీకి ఇస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటవుతాయని అనుమానం ఉన్నది. కాగు వెల్లడించిన అంశాలపైన విచారణ ఉంటుందని వ్యాఖ్య. ఇక గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజమైతాయా? హరీష్ రావు నిలదీసిన మంత్రి జూపాలి. 300 టెండర్లో కాంట్రాక్టులంతా 1% లోపే కోట్ చేయడం అనేది విచిత్రం. 300 టెండర్లలో కాంట్రాక్టర్లంతా 1% లోపు కోట్ చేయడం విచిత్రం. ముందుగానే వాళ్ళందరూ గమనించి, కాంట్రాక్టర్లకి సమాచారం తెలుసు కాబట్టి ముందుగానే గమనించి వీళ్ళు కోట్ చేశారు. ఇందులోని లోగుట్టు కేసీఆర్ హరీష్ రావుకు తెలియదా అని ప్రశ్న. ఇక కాళేశ్వరం డిజైన్ అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు? కేసీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్. అధికారంలో ఉన్నప్పుడు దేవాలయం ఇప్పుడు బొందలగడ్డ ఎట్లయింది? ప్రాజెక్టు ఎందుకు కుంగిందో సభకు వచ్చి కేసీఆర్ వివరించాలని డిమాండ్. ఇక ఈ మంత్రులందరూ కూడా హరీష్ రావు మాటలకు కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు తప్పు తడక అంటున్నాడు. ఒకప్పుడేమో కాళేశ్వరం డిజైన్ అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు, కేసీఆర్ ఎందుకు వస్తాడు సమాధానం చెప్పాలని చెప్పి హరీష్ రావుని అడుగుతున్నాడు. ఇకపోతే కేసీఆర్ పై మంత్రి అధికారంలో ఉన్నప్పుడు దేవాలయం ఇప్పుడు బొందాలగడ్డ ఎట్లయింది? కాళేశ్వరాన్ని ఒకప్పుడు దేవాలయంగా పోయి కొబ్బరికాయలు కొట్టి పూలు వరిచి అక్కడ ఏమంటారు చీరచార పెట్టి పూజలు చేసి వచ్చాడు కేసీఆర్. అప్పుడు దేవాలయంగా చూసిండు, ఇప్పుడు బొందలగడ్డనట. ఇక కాంట్రాక్టర్లు ఏం చేసినట్ట అంటే 300 మందికి టెండర్లలో 1% వాళ్ళకి ఎట్లా తెలిసింది ఇన్ఫర్మేషన్ కోడింగ్, వాళ్ళకి ఎట్లా తెలిసింది కోడ్ చేసే అమౌంట్. తర్వాత సిబిఐకి ఈడీకి అప్పగిస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటవుతాయని అనుమానంతో మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుతున్నామని శ్రీధర్బాబు చెప్తున్నాడు. ఇక కలెక్షన్ బాయ్ అని చెప్పి హరీష్ రావును సంబోధిస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తిండు.